మనం ఇప్పటివరకు ఎందరో రాజుల గురించి చెప్పుకున్నాం. కాని ఈయన ఒక రాజు మాత్రమే కాదు, ఒక యుగపురుషుడు. అటు మొగలులు, ఇటు ఆదిల్ షాహీలు, ఇలా నాలుగు దిక్కులా శత్రువుల మధ్య ఉండికూడా సున్నా నుండి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిన ధీశాలి ఆయన. ఒక సామాన్య యువకుడు అజేయమైన మొఘల్ సామ్రాజ్యాన్ని ఎలా వణికించాడు, అఫ్జల్ ఖాన్ వంటి రాక్షసుడిని తన చేతులతోనే ఎలా చీల్చి చెండాడాడు. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి. లెట్స్ గెట్ ఇన్ టు ద వార్ జోన్. మొదటి గెలుపు, తోరణకోట. ఫ్రెండ్స్, శివాజీ మహారాజ్కు కేవలం 16 ఏళ్లు ఉన్నప్పుడే భారీ సైన్యం లేకుండానే తన మిత్రులతో కలిసి తోరణకోటను సొంతం చేసుకున్నారు. అది ఒక సామ్రాజ్యానికి పునాది. స్వరాజ్యమంటే మనకోసం మనం పరిపాలించుకోవడమని ఆయన ప్రజల్లో నమ్మకాన్ని నింపారు. అఫ్జల్ ఖాన్ వధ, ద మాస్టర్ స్ట్రోక్. హిస్టరీలోనే మోస్ట్ థ్రిల్లింగ్ సీనిది. శివాజీని చంపడానికి వచ్చిన 7 అడుగుల భారీకాయుడు అఫ్జల్ ఖాన్ తనని కౌగిలించుకుని పొడవాలని చూశాడు. కాని శివాజీ మహారాజ్ ముందే ఊహించి తన చేతికి ఉన్న పులి గోర్లతో, బాఘ్ నఖ్ తో అఫ్జల్ ఖాన్ పొట్టను చీల్చి అవతల పారేశారు. ఆ దెబ్బతో శత్రువుల గుండెల్లో శివాజీ అంటే భయం మొదలైంది. గెరిల్లా వార్ఫేర్, గనిమికావా. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వేల సంఖ్యలో సైన్యాన్ని పంపినా శివాజీ వాళ్లకి దొరికేవారు కాదు. కొండల చాటునుంచి మెరుపుదాడులు చేస్తూ శత్రువులని హడలెత్తించేవారు. అందుకే ఆయన్ని మౌంటెన్ ర్యాట్, కొండ ఎలుక అని ఔరంగజేబు పిలిచేవాడు. కాని నిజానికి ఆయన ఒక కొండ పులి. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఔరంగజేబు శివాజీని ఆగ్రాలో బందీగా చేసినప్పుడు ఆయన భయపడలేదు. శత్రువుల కళ్ళు కప్పి తప్పించుకుని తిరిగి వచ్చారు. 1674లో ఆయన ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నప్పుడు హిందూ ధర్మం మళ్లీ తలెత్తుకుంది. స్త్రీల పట్ల గౌరవం, రైతుల పట్ల కనికరం ఉన్న ఒక గొప్ప పరిపాలకుడిగా ఆయన నిలిచిపోయారు. సో ఫ్రెండ్స్, ఇది మన ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరగాథ. ప్రతి ఇంటా ఒక శివాజీ పుట్టాలి అని మన పెద్దలు ఎందుకంటారో ఇప్పుడు మీకు అర్థమయ్యుంటుంది కదా. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ గ్రూప్స్ అన్నింటిలో షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో శివాజీ మహారాజ్ కొడుకు, తన తండ్రి కంటే 10 రెట్లు పరాక్రమవంతుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి చెప్పుకుందామా? కింద కామెంట్ చేయండి. దిస్ ఇస్ దత్తసాయి సైనింగ్ ఆఫ్. జై శివాజీ, జై భవానీ.